స్టార్ట్ అయి ఏ మనిషి అయినా ఆత్మశక్తి పెంచుకోవాలి. మనిషిలో ఒక రకమైన అసంతృప్తి, తృప్తి లేకపోవడం, ఏమీ సాధించలేకపోవడం అనే కారణం ఏంటంటే మనిషి శరీరంలో ప్రతి చక్రాలు కాకుండా ప్రతి శరీరం అంతా కూడా దేవతలతో నిండి ఉంది. ఈ శరీరం సకల దేవతలు మన శరీరంలో ఉన్నారు. నవగ్రహాలే నవరంధ్రాలు. ఇవి మానవుడు తెలుసుకోవాలంటే ఎలాగా? ఆత్మశక్తి ఒక్కోసారి నిద్రాణం అయిపోతుంది మనిషికి. ఏదో కారణం కావచ్చు, అది కలిసి రాకపోవడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అలాంటి నిద్రాణమైనప్పుడు ఈ వాయిద్యం ఎంచుకుని వాయిద్యం పెట్టుకుని వినండి. మీరు ఎంత బాగా మనిషి శరీరంలో ఆ నిద్రాణమైన ఆత్మశక్తి మేల్కొంటుంది. అతీంద్రియ శక్తులు మన శరీరంలో ఉంటాయి. అతీంద్రియ దేవతలు ఉంటారు శరీరంలో. ఆ దేవతలు వాళ్ళ పని కర్తవ్యం దగ్గరికి మనం వెళ్ళి అడగలేము వాళ్ళని. మన శరీరంలో ఉన్నా కానీ మనం అడగలేని స్థితి. ఆ స్థితిలో ఈ వాయిద్యం వింటే, ఇది మంగళూరు ప్రాంతంలో ఉంది ఈ వాయిద్యం. కేరళ వాయిద్యం కాదు ఇది, అలాగని తమిళనాడు వాయిద్యం కాదు. ఇది మంచి వాయిద్యం. ఇది ప్రతి వాళ్ళు వింటే ఆత్మశక్తి మీకు ఎంత కావాలంటే అంత రేజ్ అవుతుంది. అర్థమవుతుందా? నేను పెట్టిన వాయిద్యం విని పెట్టు. అది మంచిది, అది చక్కటిది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంతవరకుని మీరు ఒక్క నిమిషం అన్నా వినండి. వింటే ఏంటంటే మన శరీరంలోనే అన్ని రకాల విద్యలు ఉన్నాయి. అందరు దేవతలు ఉన్నారు. సిద్ధినిచ్చి దేవతలు మన శరీరమే శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో మొత్తం దేవతలు ఉంటారు. మనం ఉపయోగించుకోవాలంటే ఇదే మార్గం. అది విన్నప్పుడు శరీరంలో నీకు
ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వల్ల నిద్రాణమైన ఉన్న శక్తులు మేలుకుంటాయి. అలా ఉపాసన చేయగా 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 కొన్నాళ్ళకి మీకు అది అభ్యాసం అవుతుంది. దానివల్ల ఆత్మశక్తి కలుగుతుంది, పిరికితనం పోతుంది. పిరికితనం పోయి మీ పనులు నిర్భయంగా మీరు చేసుకోగలుగుతారు. ఆప్ చేసి